ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన ఒక స్టేట్మెంట్ రాసి ఆన్లైన్ చేస్తారు. అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు పై అధికారులకు పంపిస్తారు, ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తారు. అక్కడ నుంచి అలా ఈయన ఆ సమయంలో చనిపోయారు, ఆ డేట్ను మీరు ఇచ్చేయండి అని నాకు ప్రొసీడింగ్ వస్తుంది. అది పెట్టుకొని నేను ఆ చనిపోయిన తేదీ అలా అనుకున్న చనిపోయిన తేదీకే నేను డెత్ సర్టిఫికేట్ ఇస్తాను అనమాట. ఇది ప్రాసెస్. ఇంకా బర్త్ కూడా సేమ్ అంతే. బర్త్ 21 రోజులలోపు అయితే నేనే ఇస్తాను. అదే దాటిందనుకో ఎంఆర్ఓ గారు ఇస్తారు. అది కూడా సేమ్ ప్రాసెస్. ఇది నేను నా పంచాయతీలో నమోదు కాలేదు అనే సర్టిఫికేట్ ఇస్తాను. తర్వాత విఆర్ఓ గారు మీరు అది ఇస్తే ఆయన ఆన్లైన్ చేసి ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తారు. పంపించేసి అక్కడ నుంచి అలా ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తారు. అలాగే సేమ్ ప్రొసీడింగ్ వస్తుంది. అప్పుడు ఆ ప్రొసీడింగ్ పట్టుకొని నేను బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను అనమాట. అది నా పరిధిలో ఉన్నటువంటివి. మీరు కూడా ఇది తెలుసుకొని నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేశారనుకో, నాకు ఒక ఆధార్ కార్డు, మీ బంధువు తాలూకా ఒక ఆధార్ కార్డు ఇచ్చేసినా నేను డెత్ సర్టిఫికేట్ ఇస్తాను. అలా గుండిపోతున్నారు. ఇప్పుడు బర్త్ డెత్ ఎందుకు అవసరం అంటారా చెప్పండి. సపోజ్ ఎవరో మన నాన్నగారు ఎవరో చనిపోయినారు, వాళ్ళ పేరున ఏదైనా ఆస్తి ఉందనుకో, సపోజ్ పట్టా పేరు ఆయన పేరు మీద, మన పేరు మీద మార్చుకోవాలంటే డెత్ కంపల్సరీగా ఉండాలి. అది లేకపోతే రైతు భరోసా అవి మరి రాదు, వేరే వాళ్ళది. కాబట్టి అలాగా మీరు ఇంతకుముందు తాతల పేరు మీద, తండ్రి పేరు మీద ఈ పట్టాలు ఉన్నాయి. అది మార్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అది మార్చుకోలేక యువతల రైతు భరోసా లబ్ధి పొందక అలా ఉండిపోతున్నారు. అందుకే ఎవరైనా కానీ చనిపోయిన వెంటనే నాకు చెప్పినా కానీ నేను వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను. బర్త్ సర్టిఫికేట్ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కడ అవ్వట్లేదు, నేను ఇంతవరకు ఇవ్వలేదు. కాకపోతే లేట్ బర్త్ ఉన్నాయి చాలామంది. ఇప్పుడు మీ పాప బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు చేయించుకో. ఇచ్చేసినటువంటి మన తిరుపతిరావు గారికి, అలాగే నా తులసి సిబ్బందికి, గ్రామ సభకు ఇచ్చేసినటువంటి గ్రామ ఈరోజు మనం పిఎం జర్మన్ గ్రామ సభ జరిపేది దేనికంటే ఈ గ్రామం సంబంధించి మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ పీవీటీజీ ప్రజలు ఉన్నారో, పీవీటీజీ ప్రజలు అంటే ఎవరు వస్తారమ్మా చెప్పండి. మనం చెప్పకూడదు. అందులో సవర, గదబ అనే క్యాస్ట్లు వస్తాయి. అందులో గదబ లేరు కాబట్టి సవరాసులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సవర పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ అన్నమాట పీవీటీజీకి వస్తారు. పీవీటీజీ వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ మనకి ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఇదిగోండి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించబడ్డాయి రాజ్యాంగంలో. కాబట్టి ఆ రాజ్యాంగ పరిధికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేస్తూ వాటికి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు, కాలువలు కానీ, అలాగే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇలాగా ఏమైనా పథకాలు తెలియకపోతే వాటి అవేర్నెస్ క్యాంపులు ఇప్పుడు ఏ విధంగా కండక్ట్ చేసి పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గ్రామ సభకు పీవీటీజీ జనాలు అటెండ్ అయ్యి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి సవరసు, జాతప్ కాదు సవర, గదబ వీళ్ళందరికీ ఈ పథకం యొక్క అమలు చేస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్ గురించి మీకు తెలియదు అని అవగాహన లేదు, అందుకే వీళ్ళు లబ్ధి పొందట్లేదు. కాబట్టి ప్రతి ఎస్టీ, సౌరసు, గదబసు ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామ సభ కండక్ట్ చేసి వాళ్ళకి లబ్ధి ఈ పథకాల నుంచి వచ్చేటటువంటి లబ్ధిని వాళ్ళు పొందేలా చేయడమే ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేంటంటే మన శాఖల వారీగా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే కొంచెం ఒక 10 minutes పడుతుంది. శాఖల వారీగా నేను అన్నీ వివరించలేను, కానీ నా పరిధిలో ఉన్నటువంటి నేను వివరిస్తాను. అంటే నా పరిధిలో ఏంటంటే శానిటేషన్ అంటే కాలువలు, తర్వాత వాటరు, తర్వాత ట్యాంకులు క్లీనింగ్లు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే నాకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎవరికైనా చనిపోయినా వాళ్ళకి 21 రోజుల్లోపు నేను సర్టిఫికేట్ ఇస్తాను డైరెక్ట్గా. అదే 21 రోజులు దాటిందనుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ గారు ఇస్తారు, అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే మొదటిగా నేనే 21 రోజులలోపు అయితే వెంటనే ఇచ్చేస్తాను, అయిపోతుంది, ఆన్లైన్ చేసి ఇచ్చేస్తాను. అది 21 రోజులు దాటిన తర్వాత అయితే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే నేను ఒక సర్టిఫికేట్ ఇస్తాను నా పంచాయతీ